శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా గరివిడిలో జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ను రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వం మీద మండిపడ్డారు. కూటమి ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజల తరఫున ప్రజా గొంతుకును వినిపిస్తామన్నారు. కూటమి వైఫల్యాలను ఎండగడుతూ సూపర్ 6 హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. అబద్ధాలు వాడిని మన గ్రామాలు ఏమంటాం, అరే మోసం పడరా, అదే అబద్ధాలు కోరుదురా అంతగా అదే ఇది. కాబట్టి ఇవన్నీ కూడా మన గ్రామాలు చెప్పాలి. ప్రజలకి విషయాలు తెలుసు మాట్లాడలేడు. అన్నంతో ఆకలితో ఉంటే అందరూ అనుమతించి కాకపోతే సరిపోతాడు. కానీ ఆ గొంతుకు మనం అవ్వాలి, ఆ పేదవాడి గొంతుగా మనం అవ్వాలి. ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత. ప్రజల సొమ్ములు అధికారం ఉన్నప్పుడు 2 పక్షాలు ఉంటాయి, అధికార పక్షం, ప్రతిపక్షం. మనం ఆ గొంతుకే ఉండాలి. అందుకే అందరికీ మనం చేస్తాం. దానికోసమే ఈ సభను మేము మనం చేస్తాం. దాంట్లో ఎవరో ఒకరు కూడా అసలు చేయొద్దు జరగాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అందుకే రేపు డేట్ ఇచ్చి 4 మండలాలకు డేట్ ఇవ్వండి. అందరూ వస్తారు. రేపు పెద్ద వెళ్తారు, తెలిసి ఉంటాడు, చదువు ఉంటాడు, మండి జట్టు ఉంటాడు. వస్తే నేను కూడా వస్తాను, సందీప్ కూడా వస్తాడు. తర్వాత వచ్చి గ్రామానికి వెళ్తాం. ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఒక కార్యక్రమం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు. చేసిన మాసాన్ని ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఎండగట్టి వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి సామాన్య ప్రజానికి మేలు జరిగేటట్లు, మంచి జరిగేటట్లు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.